హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ వీడియోలో నేను అన్బాక్స్ చేస్తున్నాను Redmi 12 5G స్మార్ట్ ఫోన్ని. ఈ మొబైల్ అయితే రీసెంట్గానే లాంచ్ అయింది. దీని ప్రైస్ వచ్చేసి 11,000. సో బాక్స్ చూసినట్లయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంది. లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. దీని మెయిన్ అట్రాక్షన్ చూసినట్లయితే ఇది చీపెస్ట్ 5G మొబైల్ అనే చెప్పాలి. సో ఈ డివైస్ని నేను ఒక 1 వీక్ యూస్ చేసిన తర్వాత నా కంప్లీట్ రివ్యూ అయితే మీకు అప్డేట్ చేస్తాను. సో ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి మొబైల్ అయితే ఉంది. ఇది ఆన్ చేసి పక్కన పెట్టేసి నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దాం. సో సిలికాన్ కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మ్యాట్ ఫినిషింగ్తో వస్తుంది. నెక్స్ట్ యూజర్ గైడ్ కూడా ఇచ్చారు. ఈ మొబైల్ అయితే 18 వాట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది. బట్ బాక్స్లో మనకి 22.5 వాట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేశారు. USB-C కేబుల్ని కూడా ఇంక్లూడ్ చేశారు. ఫైనల్గా సిమ్ ఎజెక్టర్ టూల్ కూడా ఉంది. ఈ Redmi 12 యొక్క స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే ఇది 6.79 ఇంచ్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. 90 Hz రిఫ్రెష్ రేట్ని అండ్ 550 నిట్స్ బ్రైట్నెస్ని డెలివర్ చేస్తుంది. Snapdragon 4 Gen 2 ప్రాసెసర్ని యూస్ చేశారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అండ్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు. 4GB RAM, 128GB స్టోరేజ్ అండ్ 6GB RAM అండ్ 128GB స్టోరేజ్తో పాటు 8GB RAM అండ్ 256 స్టోరేజ్ ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకో పాజిటివ్ విషయం ఏంటంటే మనకి మెమరీ స్లాట్ని కూడా ప్రొవైడ్ చేశారు. 5000 mAh బ్యాటరీ, 18 వాట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది అండ్ Android 13 బేస్డ్ అండ్ MIUI 14తో వస్తుంది. సో పవర్ బటన్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఇచ్చారు. ఇక ఈ Redmi 12 డిజైన్ చూసినట్లయితే టాప్లో 3.5mm పోర్ట్తో పాటు IR బ్లాస్ట్ అని ఇచ్చారు. బాటంలో మైక్, USB-C పోర్ట్ అండ్ స్పీకర్ ఉన్నాయి. రైట్ సైడ్ చూసినట్లయితే వాల్యూమ్ బటన్స్తో పాటు పవర్ బటన్ ఉంది అండ్ లెఫ్ట్ సైడ్ మనకి సిమ్ ట్రేని ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ చూసినట్లయితే సర్కిల్ షేప్డ్ కెమెరా పంపించారు. ఇందులో ఒకటి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ సెకండ్ది 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. ఇక బ్యాక్ ఫినిషింగ్ చూసినట్లయితే క్రిస్టల్ గ్లాస్ ఫినిషింగ్ అని అయితే చెప్తున్నారు. ఇది చాలా ప్రీమియం ఫినిషింగ్తో అయితే వస్తుంది. లుక్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఫోన్ కూడా చాలా సాలిడ్గా ఉంది. సో ఓవరాల్గా ఈ బడ్జెట్లో ఈ మొబైల్ మంచి ప్రీమియం ఫీల్ అయితే ఇస్తుంది. సో నేనైతే నా ఫింగర్ ప్రింట్ని ఆల్రెడీ రిజిస్టర్ చేశాను. దీని వర్కింగ్ టెస్ట్ చేసినట్లయితే ఇది చాలా ఫాస్ట్గానే వర్క్ అవుతుంది. ఇక MIUI 14 చూసినట్లయితే ఇందులో చాలా ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే వచ్చాయి. వీటిలో మ్యాక్సిమం మనం చాలా వరకు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ని రిమూవ్ చేసిన తర్వాత ఓవరాల్గా స్టోరేజ్ చూసినట్లయితే మనకి సిస్టమ్కి 20GB వరకు యూస్ చేసుకుంది అండ్ మనకి 108GB వరకు స్టోరేజ్ అవైలబుల్గా ఉంది. సో నేను అన్బాక్స్ చేసింది అయితే 4GB అండ్ 128GB వెర్షన్ అనమాట. సో పర్ఫార్మెన్స్ టెస్ట్ చేయడానికైతే నేను బెంచ్ మార్క్ యాప్స్ని అయితే ఇన్స్టాల్ చేశాను. ఇందులో మనకి AnTuTu స్కోర్ చూసినట్లయితే 4,39,000 అయితే వచ్చింది అండ్ ఈ ప్రైస్ రేంజ్లో ఈ విధంగా అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ Geekbench చూసినట్లయితే 813 సింగిల్ కోర్ అండ్ 1746 మల్టీ కోర్ స్కోర్ అయితే మనకు వచ్చిందనమాట. ఓవరాల్గా ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది ఆల్రెడీ చెప్పాను కదా, ఒక 1 వీక్ యూస్ చేసిన తర్వాత నా రివ్యూ అయితే ఉంటుంది. ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో ఈ మొబైల్ 5Gతో వస్తుంది కాబట్టి 5G స్పీడ్ టెస్ట్ అయితే ఒకసారి చేసేద్దాం. అండ్ రెడ్మీ అయితే ఇందులో X61 మోడెమ్ని యూజ్ చేసామని అయితే చెప్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే 5G సిగ్నల్ రిసెప్షన్ కానీ స్పీడ్ కానీ ఇంకా బెటర్గా ఉంటుందని అయితే చెప్తున్నారు. స్పీడ్ టెస్ట్ అయితే కంప్లీట్ అయింది. నాకైతే 154 MBps డౌన్లోడ్ స్పీడ్ అండ్ 62 MBps వరకు అప్లోడ్ స్పీడ్ని అయితే ప్రొవైడ్ చేసింది. సో ఇదండి నా Redmi 12 అన్బాక్సింగ్ వీడియో. ఫుల్ రివ్యూ అయితే త్వరలోనే అప్లోడ్ చేస్తాను. సో ఈ డివైస్కి రిలేటెడ్గా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్లో అడగండి, రివ్యూ వీడియోలో ఆన్సర్ చేస్తాను. అండ్ ఇలాంటి వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.